బ్రో ప్రకాష్ రాజ్ ఈయన ఏంటంటే ప్రతిదానికి అయిన దానికి కాని దానికి వచ్చి జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇంకేదో మాట్లాడతారు, ఏదేదో మాట్లాడుతుంటారు. మరి దేశం ఇంత అల్లాడిపోతుంది కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి. సో మరి ఈయనేంటి ఆ ఉగ్రవాదులకు ఏమైనా స్నేహితుడా, లేకపోతే ఏంటి అసలు ఈయన ఏం ప్రదర్శిద్దామని చెప్పి ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడు, అనవసరమైన విషయాలకు మాట్లాడతాడు. ఇంత జరిగితే చిన్న రవంత కూడా బాధ లేదా, లేకపోతే మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదా ఆయన స్నేహితుల కాశ్మీర్ వాళ్ళు లేదా పాకిస్తాన్ వాళ్ళు. సో అసలు ఏంటి మళ్ళీ అది వదిలేసి ఏదో కేరళలో స్టూడెంట్స్ ఏదో అంటాడు, అసలు ఏంటి నాన్ సింక్ లో ఎందుకైనా అలా? అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు దీని గురించి మాట్లాడినందుకు ఇష్యూ అయిపోయింది. అంటే ఓన్లీ ప్రకాష్ రాజు అని కాకుండా కొంతమంది అంటే బాలీవుడ్ సైడ్ ఉన్న వాళ్ళు, హీరోలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవ్వరు కూడా ఈ విషయానికి అంతగా రియాక్ట్ కాలేదు, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. అయితే టాలీవుడ్లో కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి మన దేశం కాని వాళ్ళు, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఇష్యూ గురించి అందరూ అంటే మన ఇండియాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ సానుభూతి తెలుపుతూ పోస్టులు పెడుతున్నప్పటికీ మన ఇండియాలో ఉంటూ ఇక్కడ బాలీవుడ్ సైడ్ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని ఈ త్రోవలో ఆలోచిస్తున్న క్రమంలోనే ప్రకాష్ రాజు గురించి కూడా ముందుకు వచ్చింది. అయితే ప్రకాష్ రాజు ఎట్లా అంటే ఆయన మన దేశం మొత్తం మీద ఎక్కడైనా కూడా మతానికి సంబంధించి, అది హిందుత్వం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిమ్స్ ఏదైనా కావచ్చు, మతం గురించి ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాడు. అందులోనూ ముఖ్యంగా హిందుత్వం గురించి ఏదైనా ఒక ఇష్యూ జరిగినా లేకపోతే ఎవరైనా మాట్లాడినా కూడా దానికి రిటర్న్ కౌంటర్గా ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. మనము పవన్ కళ్యాణ్ విషయంలోనే చూసుకోవచ్చు. ఆయన డిప్యూటీ సీఎంగా ఇటు సినిమాల పరంగా ఇదంతా పక్కన పెడితే సనాతన ధర్మం పట్ల ఆయన ఎక్కడికైనా దాని గురించి పోరాటం చేయడం కానీ, లేకపోతే గుళ్ళో గోపురాలు తిరగడం కానీ, ఇదంతా చేస్తున్న క్రమంలో ఎన్నో సందర్భాల్లో ఆయన చిన్న గుడికి వెళ్ళినా కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్యాగ్ పెట్టి ఆయన విమర్శిస్తూ అసలు నీకు ఇదే పని, రాజకీయాలకు ఇందుకే వచ్చి ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా విమర్శించాడు. సో ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి ఇష్యూలో నువ్వు మాట్లాడిన నువ్వు ఇప్పుడు దేశం అంటే ఇది ఓన్లీ మతానికి సంబంధించింది కాదు, మన ఇండియాకి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్లో దేశం అంతా కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి నువ్వేమైనా జిహాద్కి ఏమైనా సపోర్ట్ చేస్తున్నావా? సరే నువ్వు మతానికి ఒక సెక్యులరిజంగా ఉన్నావు అనుకో, ఇటు హిందుత్వం కాదు, క్రిస్టియానిటీ కాదు, ముస్లిం కాదు, బుద్ధిజం కాదు, ఏది కాదు, ఒక నార్మల్ పర్సన్వే అనుకో. సరే ఇండియా గురించి ఎందుకు మాట్లాడలేదు? సరే వాళ్ళు హిందువులనే చంపేశారా, ముస్లింలనే చంపేశారా, ఎవరిని వదిలేశారా, ఇదంతా పక్కన పెట్టేసాయి. మన ఇండియాలో ఉన్నటువంటి జవాన్ల గురించి కావచ్చు, ఒక అమాయకమైన ప్రజలు పర్యటించడానికి అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళని నిట్ట నిలువున అక్కడే చంపేశారు, ఒక దేశ ద్రోహుల్లాగా ఇండియన్ ఆర్మీ డస్ వేసుకొని వచ్చి చంపేశారు. మరి ఆ ఇష్యూ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నావా అనేది సాధారణ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మరి దీనికి జస్ట్ ఆస్కింగ్ అంటాడా, జస్ట్ టెల్లింగ్ అంటాడా? మరి దానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఇప్పుడు ఒక విషయం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అంటే అసలు ఉగ్రవాదులు అంటే ఏంటి, అక్కడ ఆర్మీ అంటే ఏంటి అని చిన్న పిల్లలు కూడా ఇండియా గురించి ఇప్పుడు కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంటే నా దేశం, నా భారతదేశం, నేను గర్వంగా చెప్పుకుంటాను. మరి ఈయన ఎన్నో వందల సినిమాలు చేశాడు, విలన్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు, ప్రఖ్యాతులు వచ్చాయి. ఇక్కడ మన తెలుగు సినిమాలే కాకుండా అక్కడ బాలీవుడ్లో కావచ్చు ఎన్నో సినిమాలు చేశాడు. సో మరి ఇలాంటి వ్యక్తివి నువ్వు దేశానికి గురించి జరిగిన ఒక ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు ఇష్యూ. మరి దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలి.